గంగానమ్మ గంగానమ్మ తల్లి మేనత్త గారు బ్రహ్మంగారు వెళ్ళిపోతూ బ్రహ్మంగారు కుమారుడు అడిగాడు గోవిందయాచార్యులు. అడిగాడు తెలుసా, తండ్రి గారు అన్ని సిద్ధయ్యకే చెప్పారు, జ్ఞానవంతా మాకేం చెప్పలేదని అడిగాడు. అడిగితే అప్పుడు సిద్ధుడంటే ఎవరనుకున్నాను, ఆయన సిద్ధపురుషుడు, ఆయన పరమేశ్వరుడు అంశ అన్నాడు. నీ గర్భవాసంలో 5 మంది పంచ మాతలు పుడతారు, అందులో మొట్టమొదట ఆమె ఈశ్వరమ్మ, ఆమె కేవలము పార్వతీదేవి అంశ. నీ గర్భవాసన 5 మంది పంచమాతలు పుడతారు, ఈశ్వరమ్మ, శంకరమ్మ, కాళమ్మ, శరవమ్మ అని 5 మంది పుడతారు. అందులో ఈశ్వరమ్మ తల్లి సాక్షాత్తు పార్వతీదేవి నాకు ఈసారి మనవరాలుగా వస్తుంది. కృష్ణావతారంలో ఉన్నప్పుడు దుర్గామాత చెల్లెలుగా వచ్చింది. నాయన నీ సంశయములన్నీ తీరుస్తారు, నువ్వేం బాధపడగాక నాయన అని చెప్పారు. అందుకే ఇప్పటికీ బ్రహ్మంగారు మఠంలో ఈశ్వరమ్మ జీవసమాధి. బ్రహ్మంగారు వచ్చిన తర్వాత పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేస్తాడంట ఈశ్వరమ్మని, పార్వతీదేవిని. అప్పటికి 14 అమలు పట్నం అవద్దంట, కంది మల్లయ్యపల్లి. ప్రపంచమంతా అక్కడి నుంచే పరిపాలన జరగద్దని చెప్పాడు. ఇండియా ప్రపంచంలో అత్యున్నతమైన దేశంగా అభివృద్ధి చెందొద్దని చెప్పాడు. అన్ని దేశాలు ఇండియా మీద ఆధారపడి పనిచేస్తాయంట. చాలా వెళ్ళిపోతాయి. అప్పటికి బ్రహ్మంగారు చెప్పిన రీతి ఇది కాలజ్ఞానములు. నవరత్న మండపంతో వివాహం చేస్తానన్నాడు. కృష్ణం వందే జగద్గురం. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళిరా నాయన, మంచి మాటలు చెప్పావు, రేపు గడరా, మీరు రమ్మంటే వస్తానమ్మా, నాదేముంది చెప్పు, నేనెవరు.